హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ ఫ్రీ, టెస్ట్లు ఫ్రీ. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా క్లాసెస్ అనేవి చెప్పాము. 7th క్లాస్ ఇంగ్లీష్ లో మనకి 8 చాప్టర్స్ అయితే ఉన్నాయి కదా. మనం ఇప్పటి వరకు 1, 2, 3, 4 చాప్టర్స్, అందులో ఉన్న రైమ్స్, టెక్స్టైల్ గ్రామర్, గ్లోసరీ, వొకాబులరీ మొత్తం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ రోజు 5th చాప్టర్ చెప్పేసుకుందాం, ఓకేనా? సో ఈ రోజుకైతే ఒక్క చాప్టర్ చెప్పగలిగాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం 6th, 7th, 8th మొత్తం 3 చాప్టర్లు చెప్పేసి ఈ 7th క్లాస్ ఇంగ్లీష్ ని కంప్లీట్ చేసేద్దాము. నెక్స్ట్ వీక్ అయితే చెప్తాను, ఓకేనా? సో ఇంకా ఈ వీక్ లో రాబోయే క్లాసెస్ ఏంటి అంటే సోషల్ సైన్స్ మీద అయితే ఖచ్చితంగా క్లాస్ అయితే ఉంటది, ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మనం 7th గ్రామర్, తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ కంప్లీట్ చేసుకున్నాము. అలాగే 7th క్లాస్ మ్యాథ్స్, ఓకేనా? ఇంగ్లీష్ మెథడ్ లో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో ఒక ప్రిన్సిపల్స్ అనేది ఒకటి మిస్ అయింది. అలాగే అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ లో మిస్ అయింది. సో అది ఆ రెండు కూడా మనము నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడైతే మనము 5th చాప్టర్ చెప్పేద్దాం. 5th చాప్టర్ క్వాలిటీ యొక్క ఆథర్ ఎవరంటే జాన్ గాల్స్వర్తీ. క్వాలిటీ అనే చాప్టర్ లో ఉన్న గ్లోసరీ చూద్దామండి. లాస్టెడ్ టెరిబ్లీ అంటే భయంకరంగా ముగిసింది అని. ఇక్కడ ఏంటి అంటే లాస్టెడ్ వెరీ లాంగ్ అంటే ఎక్కువ కాలం కొనసాగింది అని కూడా అనొచ్చు, ఓకే? నెక్స్ట్ గుట్రల్ అంటే మనకి గొంతులోంచి వచ్చే బొంగురు శబ్దం అనమాట. ఇప్పుడు నాకు గొంతు పట్టేస్తుంది కదా, సో దానికి వెనక నుంచి వచ్చే బొంగురు శబ్దాన్ని గుట్రల్ సౌండ్ అని అంటాము. అలాగే హార్ష్ అండ్ గ్రాటింగ్ అంటే కఠినమైన, చేదరమైన, అసహ్యకరమైన సౌండ్ అని చెప్పి కూడా మీనింగ్ వస్తుంది అనమాట, ఓకే? ఇన్సెన్స్ అంటే ధూపం వేసేటప్పుడు వస్తుంది కదా వాసన, పొగతో, దాన్ని ఇన్సెన్స్ అని అంటారండి. అగరబత్తి అని వాసన కూడా ఇన్సెన్స్ అని అనొచ్చు, ఓకే? ద స్మెల్ ఆఫ్ ద లెదర్ ఈజ్ కంపేర్డ్ టు ద స్మెల్ ఆఫ్ ఇన్సెన్స్ ఇన్ ఏ చర్చ్. ఇక్కడ పారాగ్రాఫ్ కి సంబంధించి అది ఇచ్చినట్టున్నారు. సో ఇన్సెన్స్ అంటే మనకి ధూపం, పొగ, వాసన అని గుర్తుంటే చాలు. గివెన్ అప్ అండి. గివెన్ అప్ అంటే మామూలుగా అయితే వదిలివేయడం అనే మీనింగ్ వస్తుంది కదా. సో థాట్ దే వుడ్ నెవర్ కమ్, వాళ్ళు ఇంకా రారు, వాళ్ళు ఇది విడిచిపెట్టేశారు, వాళ్ళు ఇంకా రారు అని చెప్పి అనుకున్నారంట, ఓకేనా? అది మీనింగ్. సో ఇందులో అయితే మనకి చాప్టర్ లో గ్లాసరీ అంతగా ఏమి ఇవ్వలేదు, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు. వర్కింగ్ విత్ లాంగ్వేజ్ చూద్దాము. ఈ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ కి సంబంధించి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. లుక్ తో వచ్చే ఫ్రేజెస్ అన్ని చాలా సార్లు ఎగ్జామ్స్ లో మనకు అడగడం జరిగింది. ఎన్నిసార్లు అడిగినా సరే దీని మీద ఇంకా అడుగుతూనే ఉంటారు, ఎందుకంటే ఇదంతా కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట ఈ ఫ్రేజెస్. సో వాటిని ఈరోజు క్లియర్ గా ప్రతి ఒక్కదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ దానికి సంబంధించి మనకి ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చెప్తాం, ఓకే? లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్, జాగ్రత్తగా చూసుకోవడం. లుక్ డౌన్ ఆన్ అంటే డిస్అప్రూవ్ ఆర్ రిగార్డ్ యాజ్ ఇన్ఫీరియర్, తక్కువ స్థాయిలో చూడడం, తిరస్కరించడం అనే మీనింగ్ వస్తుంది. లుక్ ఇన్ అంటే మేక్ ఏ షార్ట్ విజిట్, పరామర్శించడం అని అంటారు కదా, సో అదనమాట. లుక్ ఇంటూ అంటే ఇన్వెస్టిగేట్ అండి, పరిశోధించడం. లుక్ అవుట్ అంటే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. లుక్అప్ అంటే ఇంప్రూవ్, మెరుగుపరచడం. లుక్ అప్ టు అంటే అడ్మైర్, ఆరాధించడం అన్నమాట. సో చూసారు ఎంత తేడా ఉంది, అన్ని లుక్లే, కానీ ఇటువైపు ఉన్న వర్డ్స్ వల్ల ఇంత మీనింగ్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. లుక్ డౌన్ ఆన్ అంటే తక్కువగా చూడడం. లుక్ ఇన్ అంటే పరామర్శించడం. లుక్ ఇంటూ అంటే పరిశోధించడం. లుక్ అవుట్ అంటే జాగ్రత్తగా ఉండడం. లుక్అప్ అంటే ఇంప్రూవ్, మెరుగుపరచడం. లుక్ అప్ టు అంటే ఆరాధించడం. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ టెట్కి, డిఎస్సికి సంబంధించి. మీరు ఒకసారి వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు, ఓకేనా?
ఇప్పుడు దాని మీద మనకి ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇచ్చారు, చూద్దాము ఏ బ్లాంక్ లో అది ఏది పడుతుంది అనేది. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్ హీట్ ద వెదర్ ఈస్ డాష్ అట్ లాస్ట్. లుక్అప్ అంటే ఇంప్రూవ్, మెరుగుపరచడం అని చెప్పాను కదా. సో ఈ సెంటెన్స్ కి అనుగుణంగా రాయాలి కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది ఉంది కాబట్టి సో కంటిన్యూస్ గా టెన్స్ లో రాయాలి కాబట్టి లుకింగ్ అప్ అని రాశాను. ఓకేనా. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్ హీట్ ద వెదర్ ఈజ్ లుకింగ్ అప్ అట్ లాస్ట్. చివరికి వాతావరణం అనేది మెరుగుపడింది అని చెప్పడం దీని ఉద్దేశం. వీ హ్యావ్ నో రైట్ టు డాష్ పీపుల్ హూ డూ స్మాల్ జాబ్స్. ఎవరైతే చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని చిన్న చూపు చూసే హక్కు మనకి లేదు అనేది సెంటెన్స్ మీనింగ్ అండి. సో తక్కువగా చూడడం అనే మీనింగ్ వచ్చే ఫ్రేజ్ ఏంటి అంటే చూసారా, లుక్ డౌన్ ఆన్. ఓకేనా. సో అది ఇక్కడ రాశాను అనమాట. నెక్స్ట్, నితిన్ హ్యాస్ ఆల్వేస్ డాష్ టు హిస్ అంకుల్ హూ ఇన్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఎవరైతే తనకు తానుగా పైకి వచ్చారో ఆ అంకుల్ ని చూసి నితిన్ ఎలా ఫీల్ అవుతాడు ఎప్పుడు కూడా అంటే అడ్మైర్ అవుతాడు కదా, ఆరాధించబడతాడు, ఇన్స్పైర్ అవుతాడు అతన్ని చూసి. సో అక్కడ ఇన్స్పైర్, అడ్మైర్ అనే మీనింగ్ దేనికి వస్తుంది, లుక్డ్ అప్ టు. ఓకేనా. నెక్స్ట్, ద పోలీస్ ఆర్ డాష్ టు మ్యాటర్ థరోలీ. పోలీసులు ఆ మ్యాటర్ ని చెక్ చేస్తున్నారు అంటే ఏ మీనింగ్ రావాలి, పరిశోధిస్తున్నారు అనే మీనింగ్ రావాలి కదా. సో లుకింగ్ ఇంటూ అనేది అక్కడ సరిపోతుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఐ విల్ డాష్ ద చిల్డ్రన్ ఫర్ యూ. మీరు బయటికి వెళ్ళాలనుకుంటే పిల్లల్ని నేను చూసుకుంటాను అనే మీనింగ్ రావాలి అక్కడ. చూసుకుంటానంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారా, వదిలేస్తారా ఏంటి. లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే చిన్నప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే తర్వాత చూస్తాననే మీనింగ్ వస్తుందేమో అని అనుకునేవాళ్ళం ఫ్రేజ్ కి కదా. సో లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. ఓకే. నెక్స్ట్, ఐ ప్రామిస్ టు డాష్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను నెక్స్ట్ టైం లక్నో వెళ్ళేటప్పుడు మీ బ్రదర్ ని ఏంటి పరామర్శిస్తాను, విజిట్ చేస్తాను, చూస్తాను. సో ఆ మీనింగ్ వచ్చేది ఏంటి, లుక్ ఇన్ అనమాట. నెక్స్ట్, డాష్ వెన్ యు ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, లుక్ అవుట్. చూస్తారా, లుక్ అవుట్ జాగ్రత్తగా ఉండడం, లుక్ ఇన్ పరామర్శించడం, ఒకరిని చూడడానికి వెళ్ళడం, సందర్శించడం. లుక్ ఆఫ్టర్ జాగ్రత్తగా చూడడం, లుకింగ్ ఇంటూ పరిశోధించడం, అన్వేషించడం, శోధించడం. లుక్డ్ అప్ టు ఆరాధించడం, లుక్డ్ డౌన్ ఆన్ తక్కువగా చూడడం, లుకింగ్ అప్ మెరుగుపడడం. ఇవి లుక్ కి సంబంధించి ఫ్రేజెస్ అన్నమాట. రీడ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ వర్డ్స్ లౌడ్లీ అండ్ క్లియర్లీ. ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ కి తేడా తెలుసుకోవడానికి ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఓకి ఓఏకి ఏ సౌండ్ వస్తుంది అంటే ఇక్కడ ఆ అనే సౌండ్ వస్తుంది, ఇక్కడ ఓ అనే సౌండ్ వస్తుంది అనమాట. కాట్ కోట్, కాస్ట్ కోస్ట్, టాస్ట్ టోస్ట్, గాట్ గోట్, రాట్ రోట్, బ్లాట్ బ్లోట్, నాట్ నోట్. ఈ విధంగా మనకి ప్రొనౌన్సియేషన్ తెలియాలి అని చెప్పి ఓకి ఓఏకి ఉన్న డిఫరెన్స్ తెలియాలి అని చెప్పి ఇలా మనకి ఇచ్చారనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కంటైన్స్ ద సౌండ్ SH in the beginning or in the middle or at the end. First speak out all the words clearly, then arrange the words in 3 groups in the table on page number 80. ఈ వర్డ్స్ అన్ని ఫస్ట్ క్లియర్ గా చదివి ఆ SH అనే సౌండ్ స్టార్టింగ్ లో వచ్చే వర్డ్స్, మిడిల్ లో వచ్చే వర్డ్స్, చివరికి వచ్చే వర్డ్స్ ఒక టేబుల్ లో అరేంజ్ చేయమన్నారు. ఆ టేబుల్ ఇక్కడ మనకి ఇచ్చారు, నేను అరేంజ్ చేస్తాను. షీప్, ష్రీక్, షోర్, ష్యూర్, షూ, ఫ్యాషన్, యాంగ్జియస్, యాషెస్, నేషన్, పుషింగ్, మస్టచ్. ఇక్కడ మనకి ఇస్ అనేది మధ్యలో వచ్చింది, కానీ ఇక్కడ యాంగ్జియస్ లో ఇష్ ఎక్కడ వచ్చింది అని చాలా మందికి డౌట్. ఇక్కడ ఎక్స్ అనేది ఉండదు కదా, ఈ ఎక్స్ ప్లేస్ లో ఇష్ అని మనకు వచ్చేస్తుంది. యాంగ్జియస్ కదా, అది మిడిల్ లో వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మిడిల్ లో రాసుకున్నాను. యాంగ్జియస్ అర్థమైంది కదా. ఫైనల్, ట్రాష్, మార్ష్, ఫిష్, పాలిష్. ఇష్ అనేది ఫైనల్ లాస్ట్ కి వచ్చింది, ఎండ్ లో వచ్చింది, మిడిల్ లో వచ్చింది, స్టార్టింగ్ లో వచ్చింది, రాస్తాను చదివేసి. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్
CH represents the same consonant sound as in share, share. The words on the left have the sound initially, starting వచ్చాయి. Those on the right have it finally, చివరికి వచ్చాయి. Speak each word clearly. Choose, child, cheese, child, charming, starting లో వచ్చాయి. Bench, march, peach, wretch, research, చివరికి వచ్చాయి. Next. Underline the letters representing the sound in each of the following words. ఇక్కడ ఈ ష అనే సౌండ్ ఇక్కడ వేటికి వస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. సిహెచ్ అనే సౌండ్ ఈ వర్డ్ లో ఎక్కడ మనం పలుకుతున్నామో రాయమన్నారు. FATURE ఫీచర్, ఫీచర్ అంటే టీ దగ్గర పలుకుతున్నాం. ఫీచర్ ఇక్కడనే కాదు, TURE ఎక్కడ వచ్చినా ఆ వర్డ్ లో చా అనే సౌండ్ పలుకుతున్నాము, చా అనే సౌండ్ పలుకుతున్నామంటే అక్కడ టీ దగ్గర పలుకుతున్నామని అనుకోవాలి. నేచర్, పిక్చర్, నేచర్, ఫీచర్, ఫీచర్, నేచర్, పిక్చర్ ఈ మూడింట్లో కూడా మనకి టీ అనే దగ్గర ఈ సిహెచ్ సౌండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ రీచింగ్ సిహెచ్, రిచెస్ సిహెచ్, బ్యాచ్ TCH, చర్చ్ సిహెచ్ సిహెచ్, మ్యాచెస్ TCH, ఆర్చరీ సిహెచ్. సో ఎక్కడ పలుకుతున్నాం అనేది కూడా నేను అండర్లైన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ట్రీస్ అనే పోయం ఉందండి. ట్రీస్ అనే పోయం షెర్లీ బార్ ఆథర్ అన్నమాట. షెర్లీ బార్. ఇక్కడతో మనకి 5th చాప్టర్ అనేది అయిపోయింది అనమాట. ఈరోజు కొంచెం హెల్త్ అనేది అప్సెట్ అయ్యి కాస్త వీక్ గా ఉండడం వల్ల ఒక్క చాప్టర్ చెప్పగలిగాను. నెక్స్ట్ మీకు 6th, 7th, 8 3 చాప్టర్లు ఒకే వీడియోలో అయితే ఫినిష్ చేసేస్తాను. ఓకేనా. అంతటితో మనకి 7th క్లాస్ టెక్స్టైల్ గ్రామర్ కంప్లీట్ అయిపోద్ది. డోంట్ వరీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇవి మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, బాయ్.